నిర్బలుడికి బలం రాముడే. నాకు హిందూ మతంతోనూ ప్రపంచమందలి ఇతర మతాలతోనూ కొంచెం పరిచయం కలిగింది. కానీ విషమ సమయంలో ఆ జ్ఞానం ఉపయోగపడగలదని నేను గ్రహించలేదు. ఆపత్ సమయంలో ఏ వస్తువు మనిషిని రక్షిస్తుందో ఆ వస్తువు మనిషికి కనపడదు. ఆపద తొలగటానికి అతని స్వభావమే కారణం అని కొందరు అంటారు. వేదాధ్యయనం, తపస్సు లేక సాధన కారణం అని కొందరు భావిస్తారు. ఈ విధంగా ఎవరికి తోచిన విధంగా వారు యోచిస్తున్నారు. కానీ రక్షణ పొందినప్పుడు మాత్రం తనను తన సాధనయే రక్షించిందో లేక మరొకడెవడైనా రక్షించాడో తెలుసుకోలేడు. కొందరు తమ నిష్ఠాబలం గొప్పదని భావిస్తారు. కానీ నిష్ఠాబలం ఆపత్ సమయంలో ఎందుకు కొరరాదు. అట్టి సమయంలో అనుభవం లేని శాస్త్రజ్ఞానం వృధా అవుతుంది. కేవలం శాస్త్రజ్ఞాన ప్రయోజనం నాకు కొంతవరకు అర్థమైంది. ఆంగ్లదేశంలో అంతకు ముందు జరిగిన విషయాలలో నాకు రక్షణ ఎలా కలిగిందో చెప్పలేను. అప్పటికి నేను చిన్నవాణ్ణి. కానీ ఇప్పుడు నాకు 20 ఏళ్ళు. గృహస్థాశ్రమ అనుభవం కూడా కలిగింది. పెళ్ళాం ఉన్నది, పిల్లవాడు కూడా పుట్టాడు. నాకు బాగా గుర్తు, ఆంగ్లదేశంలో నేనున్న చివరి సంవత్సరం అది. 1890 పోర్ట్ సుమత్లో శాకాహార సభ జరిగింది. నేను నా మిత్రుడు ఆ సభకు ఆహ్వానించబడ్డాం. పోర్టు సుమతు సముద్రపు రేవు. ఆ ఊళ్ళో నావిక జనం ఎక్కువగా ఉన్నారు. అక్కడ చెడు నడతగల స్త్రీలు ఉన్నారు. అయితే వాళ్ళు వేశ్యలు కారు. కానీ వాళ్లకు నీతి నియమం ఏమీ లేవు. అట్టి వాళ్ల ఇంట్లో మేము బస చేశాము. సన్మాన సంఘం వారికి ఆ విషయం తెలియదు. ఎప్పుడో ఒకసారి పోర్టు సుమత వంటి పట్టణానికి వచ్చి వెళ్లే మా వంటి బాటసార్లకు అక్కడ ఏది మంచి బసయో ఏది చెడు బసయో తెలుసుకోవటం కష్టం. సభలో పాల్గొని రాత్రి మేము ఇంటికి చేరాము. భోజనం అయిన తరువాత మేము పేకాట ప్రారంభించాము. ఆంగ్లదేశంలో గొప్ప గొప్పవారి ఇళ్లల్లో కూడా గృహిణులు అతిథులతో పేక ఆడటం ఆచారం. సామాన్యంగా పేకాటలో అంతా చలోక్తులు విసురుకుంటూ ఉంటారు. అయితే దాంట్లో దోషం ఉండదు. కానీ మా పేకాటలో బీభత్స వినోదం ప్రారంభమైంది. నా స్నేహితుడు ఇట్లాంటి వ్యవహారంలో ఆరితేరినవాడని నాకు తెలియదు. నాకు కూడా ఈ వినోదంతో ఆనందం కలిగింది. నేను కూడా అందులో దిగాను. మాటల దాటి వ్యవహారం చేతల్లోకి దిగింది. పేక ముక్కలు పక్కన పెట్టి వేశాం. ఇంతలో భగవంతుడు నా స్నేహితుడు హృదయంలో ప్రవేశించాడు. నీవా ఈ ఘోర కలిలోన, ఈ పాప కోపంలోన, నీకు ఇక్కడ చోటు లేదు, పో, లేచిపో అని అరిచాడు. సిగ్గుతో నా తల వంగిపోయింది. అతడి ఆదేశాన్ని శిరసావహించాను. హృదయంలో అతడికి కృతజ్ఞతలు తెలుపుకున్నాను. మా అమ్మగారి ముందు చేసిన ప్రమాణం జ్ఞాపకం వచ్చింది. నేను లేచి బయటకు పరిగెత్తాను. నా గదిలోకి దూరాను. వేటగాని బారి నుండి తప్పించుకున్న లేడీలాగా గుండె గజగజ వణికిపోయింది. పరాయి ఆడదాని విషయంలో ఈ విధంగా ప్రథమ పర్యాయం నాకు వికారం కలిగింది. ఆ రాత్రి నాకు నిద్రపట్టలేదు. అనేక ఆలోచనలు నన్ను ఆవహించాయి. ఈ ఇంటి నుంచి పారిపోనా? ఈ పట్టణం వదిలి వెళ్ళిపోనా? నేనున్నదెక్కడా? నేను జాగ్రత్తగా ఉండకపోతే నా గతి ఏమవుతుంది? ఈ రకమైన ఆలోచనలతో సతమతం అయి తర్వాత నుండి అతి జాగ్రత్తగా మసలుకోసాగాను. ఆ ఇంటినే గాక వెంటనే పోస్టు సుమతను వదిలి వెళ్ళిపోవటం మంచిదని భావించాను. సభలు ఇంకా 2 రోజులు జరుగుతాయని తెలిసింది. ఆ మర్నాడు సాయంత్రమే నేను పోర్టు సుమతను వదిలివేసినట్లు నా మిత్రుడు మరికొంతకాలం అక్కడే ఉన్నట్లు గుర్తు. నాకు మతాన్ని గురించి గాని, దేవుణ్ణి గురించి గాని, దైవ సహాయాన్ని గురించి గాని తెలియదు. నన్ను అప్పుడు దేవుడే రక్షించాడని అనుకోవటం తెలిసి తెలియని స్థితే. నిజానికి ఇక్కట్ల సమయంలో ఎన్నో పర్యాయాలు నన్ను భగవంతుడే రక్షించాడు. జీవితంలో అనేక రంగాల్లో ఇట్టి అనుభవం నాకు కలిగింది. భగవంతుడు నన్ను రక్షించాడు అన్న మాటకు సరైనటువంటి అర్థం ఇప్పుడు నాకు బాగా బోధపడింది. అయినా
ఇంకా పూర్తిగా తెలుసుకోలేకపోతున్నానని కూడా నేను ఎరుగుదును. అనుభవం ద్వారా ఆ విషయం తెలుసుకోవటం అవసరం. ఎన్నో ఆధ్యాత్మిక ప్రయత్నాల యందు, లాయరు పని యందును, సంస్థల్ని నడపటంలోనూ, రాజకీయ వ్యవహారాల్లోనూ, అనేక విషమఘట్టాల్లోనూ భగవంతుడు నన్ను రక్షించాడని చెప్పగలను. ఉపాయాలు అడిగంటున్నప్పుడు, సహాయకులు వదిలివేసినప్పుడు, ఆశలు ఉడిగిపోయినప్పుడు ఎటునుండో ఆ సహాయం అందుతుందని నా అనుభవం. స్తుతి, ఉపాసన, ప్రార్థన ఇవి గుడ్డి నమ్మకాలు కావు. అవి ఆహార విహారాదుల కంటే కూడా అధిక సత్యాలు. అవే సత్యాలు, మిగతావన్నీ అసత్యాలే అని కూడా అనవచ్చు. ఇది అతిశయోక్తి కాజాలదు. ఈ ఉపాసన, ఈ ప్రార్థన కేవలం వాక్ప్రతాపం కాదు. దీనికి మూలం జిహ్వ కాదు, హృదయం. అందువల్ల భక్తితో నింపి హృదయాన్ని నిర్మలం చేసుకుంటే మనం అనంతంలోకి ఎగిరిపోగలం. ప్రార్థనకు జిహ్వతో పనిలేదు, అది స్వభావానికి సంబంధించినది. అదొక అద్భుతమైన వస్తువు. విశాల రూపాలలో ఉన్న మలాన్ని అనగా కామాది గుణాల్ని శుద్ధి చేయటానికి హృదయపూర్వకమైన ఉపాసన ఉత్తమ సాధనమని చెప్పటానికి నేను సందేహించను. అయితే అట్టి ఉపాసన అమిత వినమ్రతాభావంతో చెయ్యాలి.